హలో హాయ్ అందరికీ నమస్తే. నేను మీ భరత్. వెల్కమ్ టు మై ఛానల్ దేశం పోతున్నావా. తమ్నేల్ అయితే చూసిల్లు కదా. ఇలా వీడియో వచ్చేసి క్రికెట్ గురించి. సో ఇది నార్మల్గా అంటే ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ కోసమే కాకుండా మన ఇంటికాడ ఇండియాలో ఉన్నా కూడా ఎవరైనా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసినా కూడా కొంచెం టైంపాస్ అయ్యే వీడియోనే ఇది. సో ఇందులో సొల్లేం ఎక్కువ ఉండదు, కట్టా కొట్టా తెచ్చా అన్నట్టే ఉంటుంది ముచ్చటంతా. సో అంతా 10 నిమిషాలు ఉంటుంది. యాక్చువల్గా ఈ వీడియో నేను ఎండాకాలంలో తీసిన దగ్గర 5-6 నెలలు అవుతుంది. ఈ వాటి మీద అంటే అంతకుముందుకే ఆల్రెడీ క్రికెట్ మీద ఒక 2 వీడియోలు పెట్టా. చూడగానే అందరికి బోర్ కొడుతుంది అనేసి ఇప్పుడు పెడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు జనవరి ఇంటేకు మనోళ్ళు కూడా చాలా మంది వచ్చి ఉంటారు. ప్లస్ ఈ సమ్మర్ స్టార్ట్ అవుతుంది మేలా. సో ఎవరికైనా తెలియని వాళ్ళకి కూడా ఇప్పుడు నేను చెప్పే వీడియోలో కొద్ది ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎలా జాయిన్ కావాలి, క్లబ్లలో ఎట్లా ఆడాలనేది. సో దాన్ని బట్టి మనోళ్ళు కూడా అంటే ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కూడా జాయిన్ అయ్యి ఇప్పుడు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యి ఆడుకోవడానికి కూడా పనిచేస్తుంది ఈ వీడియో. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. వెనకాల నా బ్యాగ్ అయితే ఒకటి ఉన్నది. మళ్ళీ అదే క్రికెట్ గురించి గేమ్ ఎట్లుంటుంది, అసలు ఎట్లా ఆడతారు, ఇక్కడికి వచ్చినాక మనం స్టూడెంట్స్ ఎట్లా ఆడుకోవాలి, జాయిన్ అయ్యి ఎట్లా ఆడాలి క్లబ్లల్లో. ఇది ఒక క్లబ్ క్రికెట్ అన్నట్టు. సో ఆ ప్రాసెస్ అంతా నేను అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అక్కడ గేమ్ ఆడుతుంటే అసలు ఎట్లా ఆడతారు ఏంది అనే విధానం అంతా చూపెడతా. పారి నేనైతే ఇప్పుడు గ్రౌండ్కి పోతానా, పోయి చూపెడతా. మొత్తం ప్రొఫెషనల్గానే ఉంటుంది ఆట అయితే, ఇంటర్నేషనల్ గేమ్ ఆడినట్టే. పోయి చూద్దాం పారి. ఈ నుంచి బస్సు ఎక్కి పోవాలి నేను. పోయినాక మీకు అంతా చూపెడతా. ఇవాళ మేము ఆడేది హోమ్ గేమ్ అన్నట్టు. ఆల్రెడీ ఈ టీంతో అవే గేమ్ ఆడినాం, ఇప్పుడు హోమ్ గేమ్ ఆడతాము. ఈ టోర్నమెంట్ లీగ్ ఇదే లాస్ట్ మ్యాచ్. ఎండాకాలం కూడా అయిపోయింది ఆల్మోస్ట్. అందుకే ఇక ఫైనల్గా లాస్ట్ మ్యాచ్లో వీడియో తీద్దాం అన్నట్టు చేస్తుండేది. ఇగో వీళ్ళు కనబడతారు కదా, మన పాకిస్తాన్ వాళ్ళు మా టీములనే ఆడతారు. అంటే ఇదేంటంటే అందరూ కలిసి ఆడతారు. ఓన్లీ వీళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు ఇలానే కాదు, కానీ అందరూ ఇప్పుడు స్టూడెంట్స్కైనా ఎవరికైనా ఆడుకోవచ్చు. అంతా ఒక యాప్ త్రూ జాయిన్ అవుతాం మేము లీగ్స్లో. ఆ యాప్ గురించి అదంతా చెప్తాను నేను ఇప్పుడు. కనబడుతుంది కదా అదే. టాస్క్ అయితే వచ్చినాం. ఇటు పక్కన ఉన్నది ఆయన మా కెప్టెను, ఇతను ఆపోజిట్ టీం కెప్టెను. ఇక మనం ఇప్పుడు ఇవాళ ఆడే పిచ్ ఏమో ఇది, క్రాస్ పిచ్. సో టాస్ ఆపోజిట్ టీం వాళ్ళు గెలిచారు, బౌలింగ్ తీసుకున్నారు. సో ఇప్పుడు మేము బ్యాటింగ్కి వస్తాము. బ్యాటింగ్ వచ్చినప్పుడు కూడా కొన్ని షార్ట్ వీడియోలు తీసి పెడతాను. ఇదంతా బౌండరీ. గ్రౌండ్ చూడడానికి అయితే చాలా నీట్గా ఉంటుంది. అవుట్ఫీల్డ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. ఒకసారి ఫీల్డర్ వెనక్కి వెళ్ళిపోతే బౌండరీ వెళ్ళిపోద్ది. డగౌట్స్ ఉంటాయి, నార్మల్గా పెవిలియన్స్ ఉంటాయి, బట్ కొంచెం వెనకాల ఉన్నాయి గ్రౌండ్కి. సో అందుకే తెచ్చి ముందు పెట్టుకుంటారు అందరూ. మేము కూడా ఇక్కడ మాది స్టఫ్ అంతా ఇటు పెట్టుకున్నాము. ఇక్కడ స్కోర్ బోర్డు వేస్తారు, అక్కడ కనబడుతుంది కదా స్కోరింగ్, దానిపైన ఫుల్ బోర్డు వేస్తారు. Good luck.
వెల్ ప్లేడ్ అరుణ్. ఇది మ్యాచ్ అయితే అయిపోయింది అలా. మొత్తానికి ఇది లాస్ట్ గేమ్ ఈ టోర్నమెంట్లో. నేను చెప్పినా కదా స్టార్టింగ్ ఉన్నాయి. సో నేను చిన్న చిన్న హైలైట్స్ అయితే పెట్టినా కదా, జస్ట్ చిన్న షార్ట్లు అవి ఇవి. అసలు ఈ టోర్నమెంట్ ఏంది, ఎట్లా ఆడుతున్నాం ఏంది అనేది అంటే, ఒకటి ఇక్కడ యూకేలో చాలా ఆల్మోస్ట్ కంట్రీ మొత్తం క్రికెట్లు బాగా జరుగుతాయి. ఇప్పుడు మే ఎండింగ్ నుంచి మళ్ళా సెప్టెంబర్ ఇప్పటి వరకు అవుట్డోర్ క్రికెట్ అనేది బాగా జరుగుతుంది. ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అవుతుంది, క్రికెట్ బాగా ఆడతారు ఇప్పుడు. సో నేను ఇందులో అంటే ఫస్ట్ నాకు తెలియదు, లాస్ట్ ఇయర్ వచ్చినా కానీ లాస్ట్ ఇయర్ అంత ఐడియా లేకుండే. ఫ్రెండ్స్ ద్వారా నాకు ఒక యాప్ దొరికింది. ఏంటంటే పిక్చరో అనే ఒక యాప్ ఉంటుంది, దాని లింక్ కింద ఇస్తా. ప్లస్ క్రికెట్ లైవ్ అని ఇంకో యాప్ ఉంటుంది. సో ఆ యాప్లోకి వెళ్ళి నేను నార్మల్గా బౌండ్మత్లో ఉంటా. సో నా దగ్గర ఉన్న క్లబ్స్ ఏమన్నా ఉన్నాయో సెర్చ్ చేస్తే ఒక 2-3 కనబడ్డాయి. అందులో నేను వింటన్ అనే క్లబ్ చూజ్ చేసుకొని వీళ్ళు నార్మల్గా నేను వాళ్ళకి టెక్స్ట్ చేస్తా. నార్మల్గా వాళ్ళే మనకు టెక్స్ట్ చేస్తారు. నేను ఏంటిది వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాలి. రిక్వెస్ట్ పెడితే టెక్స్ట్ చేస్తారు. నెట్స్కి రమ్మన్నారు. నాకు టెక్స్ట్ చేసి నెట్స్కి రమ్మని ఒక 2-3 నెట్ సెషన్స్ అయ్యాక నార్మల్గా మ్యాచ్కి పిలిచారు. సో అప్పటి నుంచి నేను ఆడుతున్నాను. నార్మల్గా ఇక్కడ ఏంటంటే కిట్ అన్నీ మనమే తెచ్చుకోవాలి. కొన్ని క్లబ్స్ వాళ్ళు అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ క్లబ్ అయితే కిట్ మనదే, అన్నీ మనయే. సో నేను వింటన్లో ఇప్పుడు నేను ఆడే వింటన్లో ఒక 5 టీంలు ఉన్నాయి. నేను అందులో థర్డ్ టీంకి ఆడుతున్నాను. నేను అందులో వికెట్ కీపర్ కింద చేస్తాను. ఈ థర్డ్ టీం అనేది ఎంత కౌంటీ లెవెల్ 4లో అంటే డివిజన్ 4లో ఉంది డోర్ సెట్లో. ఇక్కడ హ్యాంప్షైర్ డోర్ సెట్ అని చాలా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మన తమిళనాడు ఆ లీగ్ ఈ లీగులు ఉన్నట్టే చిన్న చిన్న లీగులు అవుతూ ఉంటాయి ఇక్కడ. నేను డోర్ సెట్ లీగ్ ఆడుతున్నాను. ఇంకో హ్యాంప్షైర్ లీగ్ అనేది కూడా ఉంటుంది. అందులో 1, 2 and 5 టీం వచ్చేసి హ్యాంప్షైర్ లీగ్లో ఉన్నాయి. మేము వచ్చేసి 3 and 4 డోర్ సెట్లో. ఇందులో ఈ లీగ్లో ఫైనల్ గెలితే ఏమీ రాదు. కాకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇప్పుడు మేము ఈ సంవత్సరం టాప్ వచ్చినాం ఈ టీంలో, ఈ లీగ్లో డివిజన్ 4లో. సో నెక్స్ట్ ఇయర్ ఏంటంటే డివిజన్ 3కి ప్రమోట్ అవుతాం, అంతే, ఏం ఉండదు. బట్ గేమ్ ఏంటంటే కొంచెం ప్రొఫెషనల్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనకాడ ఇంటికాడ ఎట్లా ఆడుకుంటాం, ఏంటంటే బయట టోర్నమెంట్లో అయినా మ్యాక్సిమమ్ 20 ఓవర్లు పెట్టుకొని ఆడుకుంటాం. కానీ ఇక్కడ అట్లా కాదు, 40-40 ఓవర్ల గేమ్ ఉంటుంది. అదే కొన్ని ప్రొఫెషనల్ గేమ్స్ అయితే 50-50 ఓవర్లు కూడా ఆడతారు. సో మన కాడికైతే 40-40 ఓవర్లు ఉండి అంత ప్రొఫెషనల్గా వైట్ డ్రెస్ వేసుకోవాలి, అంత కథ ఉంటుంది. సేమ్ ఇక ఇది గ్రౌండ్ చూస్తాను కదా, ఇదంతా గ్రౌండ్. ఇది మా హోమ్ గ్రౌండ్ అన్నట్టు. ఇక్కడ ఎట్లా అంటే ఇప్పుడు ఒక్కొక్క టీంతో 2 సార్లు ఆడాము మేము. ఒకటి హోమ్ అన్నట్టు, ఒకటి అవే అన్నట్టు. అవి వాళ్ళు అడగనబట్టి వాళ్ళంతా మా టీం వల్ల మళ్ళీ వచ్చే సంవత్సరం కలుసుకుంటాం. ఈ సంవత్సరానికి అయిపోయింది. సో ఇంకా క్రికెట్ ఆడాలనుకున్నాం అనుకోర్రి, ఇండోర్ క్రికెట్ అని ఉంటుంది. ఇప్పుడు అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. అది కూడా అదేంటంటే ఒక రూమ్లో ఆడినట్టు ఉంటుంది. అది నేను ఎప్పుడు ఆడినప్పుడు మీకు కూడా ఒకసారి చిన్న షార్ట్ చేసి చూపెడతా. సో ఇదన్నట్టు ఇప్పుడు యూకేకి వచ్చే స్టూడెంట్స్ అయినా ఎవరైనా మనోళ్ళు నార్మల్గా క్రికెట్ ఆడాలనుకుంటే ఈ యాప్స్ త్రూ మీరు ఎక్కడ ఇప్పుడు సపోజ్ మీరు మాంచెస్టర్లో ఉన్నా, లండన్లో ఉన్నా, ఏడున్నా కూడా ఈ యాప్ త్రూ అయితే వెళ్ళి ఆడొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ టోర్నమెంట్ ఆడాం కదా, ఇప్పుడు కొంతమంది ఒక 4-5 సంవత్సరాల నుంచి అట్లా ఇట్లా ఆడతారు. అందరి స్టాట్స్ కూడా చూపెడుతుంది. క్రికెట్ లైవ్ అనే యాప్ ఉంది కదా, నేను ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు ఆ యాప్లో సైన్ ఇన్ అయినాం అనుకోరి, సపోజ్ నేను సైన్ ఇన్ అయినా అనుకోండి, నేను ఒక ఎన్ని మ్యాచ్లు ఆడాను, నేను ఎంత కొట్టాను, హైయెస్ట్ స్కోర్ ఎంత, నేను ఎన్ని క్యాచ్లు పడినా, ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటింగ్ యాప్లు ఉంటాయిగా, క్రికెట్లో మన అదే క్రిక్ బజ్ అవి ఇవి వాటిలల్లో ప్లేయర్స్ పేర్లు చూపెట్టినట్టు ఇలా కూడా అట్నే చూపెడుతుంది. సో చూసిల్లు కదా వీడియో అయితే, ఇది 6 నెలల కిందనే తీసిన. బట్ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఇలా చెప్పేటి. ఇండోర్ క్రికెట్ అని చలికాలంలో ఆడతారు. ఎందుకంటే చలికాలంలో ఆల్మోస్ట్ మంచుతోని బయటకి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇక్కడ. సో ఇండోర్ క్రికెట్ అని ఒక గదిలో ఆడతారు. మీకు ఒకవేళ అది కూడా కావాలంటే నేను ఒక చిన్న స్మాల్ షార్ట్ వీడియో చేసేసి అది కూడా ఎలా ఆడతారు, ఆ రూల్స్ ఎట్లుంటాయి అనేది కూడా చిన్న వీడియో పెడతాను. ఒక 1-2 మంత్స్లో అది కూడా చేస్తాను. ఇంకా ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్తారు కదా, యూనివర్సిటీలో కూడా స్పోర్ట్స్ టీమ్స్ ఉంటాయి. అందులో కూడా మనం యూనివర్సిటీ క్లబ్స్లలో కూడా మనం జాయిన్ కావచ్చు. సో అది కూడా ఒకసారి ఎవరైనా యూనివర్సిటీకి వెళ్ళేవారు ఉంటే, నార్మల్గా ఏ యూనివర్సిటీలో అయినా మీరు వెళ్ళి అక్కడ ఏదైనా క్రికెట్ టీమ్స్ ఉన్నా అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. దానికి కూడా కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది.
సో ఇది అన్నట్టు ఈ వీడియో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ భరత్, థ్యాంక్ యూ.